విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ విడుదలకు సిద్ధమవుతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, కింగ్డమ్ మూవీ గత కొన్ని రోజులుగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైతుంది. డెఫినెట్ గా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై ఏకంగా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న కింగ్డమ్ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా రిలీజ్ అయినటువంటి కింగ్డమ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. మరొక పక్క అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా అంటే సాలిడ్ హిట్ కొడతారు. ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా బీభత్సంగా ఉండబోతున్నట్టు కూడా అభిమానులు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 31వ తారీఖున కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా థియేటర్ రిలీజ్ కాబోతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందుగానే అంటే 30వ తారీఖున రేపు ప్రీమియర్స్ వేసేందుకు అయితే ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఇటీవల వస్తున్న సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్స్ నెగిటివ్ వస్తే ఇంకా ఓపెనింగ్ రోజు కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా ప్రీమియర్స్ పరంగా అయితే పెద్దగా విముక్తి చూపట్లేదు మేకర్స్. అయితే మొత్తానికి 31వ తారీఖున రిలీజ్ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటల నుంచే స్పెషల్ షోస్ అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కింగ్డమ్ కు ఏపీలో కూడా అదనపు రేట్లు పెంచుకునేందుకు అక్కడ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. అయితే మొత్తానికి రిలీజ్ అయినటువంటి చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టే అవకాశాలు ఉంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గత కొన్ని రోజులుగా ఇటు ఫ్యామిలీ స్టార్ సినిమా, దానికి ముందు రిలీజ్ అయినటువంటి ఖుషి, అంటే వరుస డిజాస్టర్స్ తో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద ఊరట కల్పిస్తుంది. మరొక అంశం ఏంటంటే విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఇటు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన ఇంటర్వ్యూ అవ్వచ్చు, మరొక పక్క నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అవచ్చు, అంతేకాకుండా మొన్న జరిగిన తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అవచ్చు. ముఖ్యంగా ఈ 3 ప్రమోషనల్ యాక్టివిటీస్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ గానీ విజయ్ దేవరకొండ మాటలు మాట్లాడిన విధానం చూస్తుంటే డెఫినెట్ గా సినిమా మరింత హైప్స్ కి తీసుకెళ్లే విధంగా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో విజయ్ ఈసారి డెఫినెట్ గా తన సత్తా చాటుతున్నాడంటూ కూడా అర్థమవుతుంది. ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటూ 2 రోజుల్లో రిలీజ్ కాబోతున్న కింగ్డమ్ సినిమాపై ఫ్యాన్స్ లోనే కాదు ప్రతి ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ అన్ని కావు. ఎప్పుడెప్పుడో సినిమా రిలీజ్ అవుతుందంటూ కూడా వెయిట్ చేస్తున్న ఒక రౌడీ బాయ్స్ ఫ్యాన్సే కాదు, యావత్ తెలుగు భారతదేశంలోని తెలుగు ప్రజలంతా కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ మానియా అలాంటిది. సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండేటువంటి విజయ్ గత కొన్ని రోజులుగా సరైన హిట్ దొరకక వెయిట్ చేస్తున్న తనలో తన ఫ్యాన్స్ అయితే ముందే చెప్తున్నారు ఇక ఫుల్ మిల్క్ బ్లాక్ బస్టర్ గుర్తు పెట్టుకోండి అంటూ కూడా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు అంటూ చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కు యావత్ టాలీవుడ్ సినిమా లవర్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దానికి తోడు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తూ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి రిలీజ్ అయినటువంటి రగిలే అనేటువంటి ఒక పవర్ఫుల్ సాంగ్ ని ఇవాళ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఆ సాంగ్ ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏ సోషల్ మీడియా రీల్స్ చూసినా, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, యూట్యూబ్ లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెట్టిన ఎక్కడ ఎవరు ఎలాంటి వీడియోలు చేసినా కూడా రగిలే సాంగ్ ఉన్నటువంటి హమ్మింగ్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నే పెట్టుకుని వాడారు. సో మొత్తానికి అసలు ఆ పాట ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో ఇవాళ ఉదయం మేకర్స్ రగిలే అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ సాంగ్ ఒకటి చాలు, ఇంకా మా విజయ్ దేవరకొండకి మా కొండనకి తిరగలేదంటూ కూడా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా సాంగ్ వింటుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి సందీప్. ఇక థియేటర్ లో ఈ సాంగ్ కు పూనకాలు రావడం పక్కా అంటూ కూడా అభిమానులు అయితే చాలా ఆశతో ఉన్నారు. మరొక పక్క ఇంకా దాదాపు 48 గంటల సమయం ఉంది కాబట్టి సినిమా అభిమానులకైతే మొత్తానికి ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠభరితమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రీమియర్ షోస్ ఇక్కడ ఉంటాయా, ఎప్పుడు ఉంటాయి, ఏ టైంకి ఉంటాయి, మరొక పక్క ఓవర్సీస్ లో కూడా ఏ టైంకి ఉండొచ్చు అంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా తొలి ప్రీమియర్ షో మాత్రం ఇండియాలో కాకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లలో బుధవారం రాత్రి 11 గంటలకు అంటే రేపు రాత్రి 11 గంటలకు ప్రీమియర్స్ పడనున్నాయి. అక్కడ తెలుగు ప్రేక్షకులు భారతదేశంలో విడుదల కంటే ఇండియాకి ముందే అక్కడ విడుదలవుతుంది కాబట్టి ప్రీమియర్స్ రూపకంలో డెఫినెట్ గా ఇండియన్స్ కన్నా ముందే అక్కడ సినిమా చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే విడుదలైన రోజున ఆంధ్రప్రదేశ్ లో అవ్వచ్చు, అలాగే తెలంగాణలో అవ్వచ్చు, తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి
ప్రత్యేకంగా అంటే అదనపు షోస్ మోస్ట్లీ ఉండొచ్చు. ఇంకా అధికారిక ప్రకటన రాలే కానీ డెఫినెట్ గా అదనపు షోలు ఉంటాయనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఉదయం 7 గంటలకు స్పెషల్ షోస్ పెట్టే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా డెఫినెట్ గా మనం గత వారం రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా చూసినట్టయితే కూడా టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన విషయం అవచ్చు. మరో పక్క ప్రీమియర్స్ ముందు రోజు ప్రీమియర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అట్లా ప్రీమియర్స్ ఈ సినిమాకి కూడా అనుమతులు తీసుకొచ్చుకునేంత సత్తా ఉన్నా కూడా ప్రీమియర్స్ వేస్తే దాని ఇంపాక్ట్ రెవెన్యూ మీద పడుతుందంటూ కూడా నిర్మాతలు కొంత అడుగు వెనక్కి రిలీజ్ రోజు ఉదయం నుంచి అదనపు షోస్ పెట్టుకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి సందీప్ సినిమా ట్రైలర్ చూస్తుంటే అయితే దాదాపు 3 రోజుల నుంచి మొత్తం విజయ్ దేవరకొండ మానియా కనిపిస్తుంది సోషల్ మీడియా ట్రెండ్. మరొక పక్క సినిమా లవర్స్ కూడా రేపు థర్స్డే రోజు రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంటే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు అంత పెద్ద హిట్ రాకపోవడం, అంటే ఆ అంతటి స్టార్టం తీసుకొచ్చిన సినిమా మరొక సినిమా రాలేదు. మధ్యలో గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా అంతటి స్టార్టం సినిమా విజయ్ కి పడితేనే మరొక మెట్టి ఎదుగుతాడని ఒక కాన్ఫిడెంట్ ఉంది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే గౌతమ్ మేకింగ్ చూస్తున్నట్టయితే అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ చూస్తున్నట్టయితే సో మొత్తానికి ముగ్గురు మాత్రం అటు టేకింగ్, విజయ్ దేవరకొండ యాక్టింగ్, అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్, సో ఇవన్నీ కలగలిపి చూస్తుంటే డెఫినెట్ గా పాన్ ఇండియా లెవెల్లో విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటను. అలాగే తిరుపతిలో జరిగిన ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన స్పీచ్ నిజంగా ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ఇండియాలో ఉన్నటువంటి అంటే అన్ని భాషలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలను కూడా ఆహా అనిపించేలా అంటే ఆలోచింపజేసేలా కూడా తను మాట్లాడు. తిరుపతి ఇంకా స్వామి ఈసారి కనుక నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నన్ను అంటే దున్నేస్తానే రేంజ్ లో, అంటే ఇంకా నాకు తిరుగు లేదు, ఈ ఒక్కసారికి ఈ తిరుపతి సన్నిధిలో ఉన్న ఈవెంట్ లో మాట్లాడుతున్నా ఈ ఒక్క సినిమా కనుక నాకు ఇస్తే కనుక ఇంకా నన్ను ఆపేది ఎవరు లేరు అనే ఒక రకంగా చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఏది ఏమైనా డెఫినెట్ గా సందీప్ ఇది అభిమానులకైతే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రిలీజ్ ట్రైలర్స్ చూస్తుంటే కూడా అర్థమవుతున్నాయి. అలాగే నిన్న యూసఫ్ కూడా హైదరాబాద్ యూసఫ్ కూడా వేదికగా రిలీజ్ అయినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అభిమానుల సందడి చూస్తే ఇంతలా విజయ్ దేవరకొండ ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచి బేసిక్ గా విజయ్ దేవరకొండ అనగానే ఒక తెలంగాణ హైదరాబాద్ స్లాంగ్స్ సంబంధించి ఇక్కడ అభిమానులు ఉంటారనుకున్న తరుణంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి విజయ్ దేవరకొండకు తండోపదండాలుగా తరలి వచ్చినటువంటి అభిమానులు చూస్తే డెఫినెట్ గా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.